దాన్ని ఎవరో ఆపేది లేదు అక్కడ. అంటే లైక్ ఇప్పుడు హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు అమలాపురం, ఆయన మాజీ ఎంపీగా చేసి వాళ్ళు కొంచెం సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నారా, బయటకు అంటే అతను డెసిషన్ తీసుకుంటే వీళ్ళల్లో పాజిటివ్. కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ల మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, జగను మా ముందు పెరిగినోడు, మేము వెళ్ళి మాట్లాడేది ఏంటి, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు కదా అనే రూట్ ఉంది వాళ్ళకి. హర్ష కుమార్ లాంటోడు ఓ రకంగా ఏంటంటే అది దాన్ని ఏమంటారు, మన చేతిలో డైనమెట్ క్లిప్ తీసిన డైనమెట్ లాంటోడు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు, ఎవరి చేతిలోనైనా వెళ్తాడు ఆయన. అందుకని జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి. హర్ష కుమార్ అంటే రఘురామకృష్ణరాజు టైప్ మెంటాలిటీని, తమున్న దాంట్లో కూడా గౌరవం కోరుకుంటారు. ఓ రకంగా అతి విధేయత ప్రదర్శించే క్యారెక్టర్గా అది. ప్రజాస్వామ్యంలో మాకు తగిన వాల్యూ కావాలని కోరుకుంటారు, తప్పేం లేదు అది. అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ పార్టీల మెంటాలిటీలు ఎట్లా ఉన్నాయి, అధినాయకుడికి బానిసత్వమే ఉంటాయి కాబట్టి సమస్య అనమాట. ఓకే, కాంగ్రెస్ ఎదుగుతుందా లేదంటే అధికారంలోకి వస్తుందా అనేది పక్కన పెడితే వైసీపీకి శత్రుశేషం పెరుగుతోందా మరొకసారి? వీళ్ళు అందరూ టార్గెట్ చేసేది ఫైనల్గా వైసీపీనే. ఇప్పటి వరకు కూటమిని ఢీ కొడితే సరిపోద్ది అనుకుంటే రేపొద్దున్న కాంగ్రెస్ తో కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది. మంచి కాన్సెప్ట్ అవుతుంది కదా. ఇప్పుడు యాక్చువల్గా జగన్ 2019లో గెలవడానికి కారణం ఏంటి, అందరూ తన శత్రువులే అన్నటువంటిది. ఆ రోజున ఇంక్లూడింగ్